హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పేపరు కాయిల్ వైండింగ్ చేసిన తర్వాత పై పేపర్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇవి పెట్టాలి సార్ పై పేపర్లో. ఇది 14వ పోల్ కాయిల్స్ అండి. దీనికి పైన వైర్లు అప్పుడప్పుడు పైకి ఇలా లేచిపోతుంటాయి. ఇలా చివర్లలో జాగ్రత్తగా పెట్టాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఫ్రీగా ఎక్కేస్తుందండి. చూడండి, బయటికి రాకుండా అలా పెట్టాలి. చాలామంది కంగారుగా పెడుతుంటారు. అలాంటప్పుడు ఈ చివర ఉన్న ఈ లీడ్ తెగిపోతుందండి. స్థాయితీగా టైం అయినా పర్లేదు, స్లోగా పెట్టండి. చూడండి, అలా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇలా పైకి లేపుకొని పెట్టాలండి. చాలా జాగ్రత్తగా పెట్టాలండి ఈ పేపర్. ఇది ఇంత తర్వాత తప్పు చేసినా కట్ అయిపోతాయి సార్ లేడ్లు. ఫ్రీగా ఎక్కితే అంతా ఉండాలి. చూసారు కదా, ఇలా వస్తుందండి. ఎక్కడ బాడీకి టచ్ అవ్వకూడదండి అసలు. చూడండి, ఇప్పుడు దీన్ని ఈ వైర్లు ఉన్నాయి కదండి, ఇది రన్నింగ్ అండి, స్టార్టింగ్ అండి. ఇలా చుట్టుకున్న తర్వాత వీటికి ఇన్సులేషన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది సెంటర్ పేపర్ అంటారండి. ఈ సెంటర్ పేపర్ పెట్టుకోవాలి రెండిట్ల మధ్యలో. స్టార్టింగ్ వైరు ఎండింగ్ వైరు కలవకుండా మధ్యలో సెంటర్ పేపర్ అయినా పెట్టుకోవాలండి. ఇప్పుడు చాకు షాప్ ఏదైనా తీసుకొని కొంచెం రఫ్ చేయాలండి వైర్ని. పైన ఇది ఉంటుంది కదా, అది పోతుంది కోటింగ్. ఇదిగోండి, చెక్ చేసుకున్నాక బాడీకి వస్తుందో లేదో చూసుకోవాలండి. మళ్ళీ స్టార్టింగ్ వైర్. ఇప్పుడు స్టార్టింగ్ వైరు, రన్నింగ్లో స్టార్టింగ్ వైరు రెండింటిని కలుపుకోవాలండి. కామన్ వైర్ కింద చేసుకోవాలి. ఈ రెండు జాయింట్ చేసుకోవాలండి. మనకి ఫ్యాన్ కనెక్షన్కి 3 వైర్లు వస్తాయి కదండి, రెడ్, ఎల్లో, బ్లాక్ అండి. బ్లాక్ లేదు మా దగ్గర, బ్లూ వైర్ వేస్తున్నామండి. రెడ్ అనేది కామన్ అండి, కామన్ వైర్ కింద ఇచ్చుకోవాలి. రెండిట్లకి కలిపి ఉంటుంది కదండి, కామన్ అంటారండి.
ఎల్లో అనేది స్టార్టింగ్ వైర్ అండి. మనం మధ్యలో ఇస్తాం కదా కెపాసిటర్కి ఇచ్చింది, ఇంకోటి ఖాళీగా ఉంచేస్తాం కదా, డమ్మి చేస్తాం, అదే ఇదండి స్టార్టింగ్ అండి. ఇది టైట్గా చేసుకోవాలండి. ఇదేమో రన్నింగ్ వైర్ అండి, న్యూట్రల్ వైర్కి ఇస్తాం కదా, అదండి. ఒకటి కెపాసిటర్కి, ఇంకోటి న్యూట్రల్ వైర్కి, మెయిన్ వైర్స్ వస్తాయి కదండి. రెడ్కేమో పేస్ ఇస్తాం, చెప్తాను చూడండి. ఇదిగోండి ఇలా వస్తాయి కదా 3 వైర్లు. ఇదేమో ఫేస్ ఇస్తామండి, ఇదేమో నార్మల్ డమ్మీ చేస్తాం. కెపాసిటర్కి ఇస్తామండి, ఇదేమో కెపాసిటర్ ప్లస్ న్యూట్రల్ వైర్కి అండి. ఇది బ్లాక్ వైర్ అండి. ఇప్పుడు వీటిని సోల్డరింగ్ చేసుకోవాలండి. జాయింట్ అనేది ఓడుకోకుండా ఉండడానికి సోల్డరింగ్ చేస్తామండి. కాపర్ సోల్డరింగ్ అండి ఇది. చూసారు కదా, ఇదిగోండి ఇలా బాల్లో వస్తే పర్ఫెక్ట్గా సోల్డరింగ్ అయినట్లండి. సోల్డరింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా టైట్గా చేసుకోవాలండి. వైర్ని లూజ్ ఉంటుంది కదండి, అలా లేకుండా చుట్టుకోవాలండి. తర్వాత దానిపైన ఇన్సులేషన్ వేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి, లేకపోతే తెగిపోతుంది వైరు. ఇలా టైట్గా ఉండేటట్లు చూసుకొని మళ్ళీ ఒకసారి పైన చెక్ చేసుకుందామండి, పవర్ వస్తుందా లేదా. ఫస్ట్ కామన్కి వెళ్ళక చూసిన ఇదిగోండి, చూసారు కదా వస్తుంది, బాడీకి వస్తుందో లేదో చూసుకో. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి కంటెంట్స్తో మేము ముందుకు వస్తాను. కొంచెం సిగ్గండి, కొత్తగా చేస్తున్నాం కదా, అందుకు వాయిస్ సరిగ్గా ఉండదు. ఏమైనా తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.